నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ కిచిడి వైజాగ్. ఈ రోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలి దాని ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో ఈ రోజు రొయ్యలు కర్రీ చేసుకోవడానికి మనం ముందుగా ప్రాన్స్ అంతా బాగా కడుక్కొని అండ్ దాన్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఏంటంటే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పక్కన ఉంచాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని అది వేడయ్యాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఈ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటో, చిల్లీస్, వేయించిన ఉల్లిపాయల పేస్ట్, టమాటా పేస్ట్, కొత్తిమీర అండ్ ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పౌడర్ అన్నమాట. ఇలా సాల్ట్ అది యాడ్ చేసుకుంటే మనకు కొంచెం వేగుతాయి ఉల్లిపాయలు అనేవి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇందుకు ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాన్స్ లో కూడా మనం సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి ఇందులో అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు అవి బాగా వేగాయి. మనం ఇప్పుడు బాగా వేయించుకొని మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇదేంటంటే పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని బాగా వేయించుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టండి. అలా పెట్టి దాన్ని అలాగా ఫ్రై చేస్తుండండి. ఆ పచ్చివాసన అనేది పోయే వరకు చేయాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుంటాం. అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్ లో ఉంచుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసారు కదా బాగా వేగింది. సో ఇప్పుడు మన ప్రాన్స్ ఏవైతే మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్నామో అవి ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఆ మిక్చర్ అనేది పైకి కిందకి కలుపుకుందాం. సో ఆ గ్రేవీ అనేది ప్రాన్స్ అన్నిటికీ పడుతుంది బాగా. అలా అది బాగా ఉడికే వరకు మనం అలా చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. జస్ట్ లైట్ గా కలపండి. ఇంకా ఇదేంటంటే కొంచెం వాటర్ అనేది పైకి తేలాలి, అప్పుడు మనం చేసుకోగలం నెక్స్ట్ ప్రాసెస్. చూసారు కదా ఇక్కడ వాటర్ అనేది పైకి తేలుతుంది. ఇలా తేలినప్పుడు ఇట్స్ లైక్ హాఫ్ కుక్డ్ అనమాట. ఇప్పుడు మనం దానిలోని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు మనం గాని ఉంచితే అది ఫుల్ గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది వాటర్గా వచ్చినప్పుడు ఇంకా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెంసేపు అలా సిమ్ లో ఉంచాలి. వన్స్ ఇలా వాటర్ యాడ్ చేశాక మనం లిడ్ అనేది క్లోజ్ చేయాలి. సో అది వాటర్ అంతా బాగా మగ్గి అంతా అయ్యాక వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. సో అది బాగా క్లోజ్డ్ మిక్చర్ లా థిక్ మిక్చర్ లా రావాలి, అంతవరకు మనం లిడ్. సో ఇలా చూస్తున్నారు కదా వాటర్ అనేది కొంచెం దగ్గరికి అయింది. సో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దగ్గరకు అవ్వాలి మనకి కర్రీ అనేది. సో ఇలా కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. సో అది ఇంకొంచెం దగ్గరగా అవుతుంది అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అది కూడా బాగా తెలుస్తుంది ఇలా 5 minutes ముందు వేసుకుంటే. సో చూసారు కదా దగ్గరగా అయ్యింది. సో ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పొడి అనేది అందులో యాడ్ చేసుకుందాం. ఇదేంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, ఇది వేసాక బాగుంటుంది టేస్ట్ అనేది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇది వన్స్ వేసాక ఒక 2 minutes అనేది మనం అలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మూత మూసుకుందాం. ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు సర్వ్ ఇట్.